విద్యార్థుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా మేడ్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆదిత్య అనే విద్యార్థి అనుమానాస్పదంగా నిన్న మృతి చెందగా నేడు మరో విద్యార్థులు అస్వస్థకు గురి కాగా మేడ్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించి విషమంగా ఉండటంతో వారిని నిజామాబాద్ కి ఒకరిని మరొకరిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ పాఠశాలలో ఉపాధ్యాయులను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ విద్యార్థుల అస్వస్థ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపించి పూర్తి నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అస్వస్థకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని తరగతి గదులకు కిటికీలు లేకపోవడం, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ అస్వస్థంగా ఉండటంతో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ అనంతరం బాధితులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. షిఫ్ట్ చేయించి వాళ్ళకు కరెంటు లేదు అని చెప్తే కూడా కాంట్రాక్టర్ గారు, మరి వరంగల్ కాంట్రాక్టర్ సుదర్శన్ గారు, వారు ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయించి పిల్లలను తక్షణమే ఇమీడియట్గా ఆ బిల్డింగ్ షిఫ్ట్ చేయించడం జరిగింది. నిన్న 2 రోజుల నుంచి వెళ్ళి మా జగిత్యాల జిల్లా పోలీస్ కానీ, మా పొరుట్ల మెట్పల్లి డిఎస్పీ గారు, సిఐ గారు మరి ఇక్కడ 2 డేస్ నుంచి వెళ్ళి ఇక్కడ ఉంటూ మరి వాటి ఏమైతే పిల్లలకైతే ఏదైతే ఇబ్బంది కలగకుండా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వారి వంతు సహకారం చేసి తక్షణమే పిల్లలందరినీ కూడా కొత్త బిల్డింగ్కు షిఫ్ట్ చేయడం జరిగింది రాత్రి. మరి ఇవాళ ఈ పిల్లాడైతే ఎవరో చనిపోయినాడో దానికి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే పిల్లాడు చనిపోవడం జరిగింది. ఇది కేసీఆర్ దీని బాధ్యత తీసుకోవాలి. పాలన మీద గత పట్టు లేకుండా వదిలేసిన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్. సెక్రటరియట్ పోకుండా ఫామ్ హౌస్లో కూర్చొని పాలన చేస్తే ఏమవుతుంది? ఇట్లా ఉంటుంది. కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఏదైతే దుర్వినియోగం చేసింది ఏదైనా ఉన్నదంటే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం. కమిషన్ల కోసం బిల్డింగ్లు ఇచ్చి 6 సంవత్సరాల నుంచి కూడా 8 సంవత్సరాల నుంచి కూడా మరి బిల్డింగ్ కంప్లీట్ కాలేదంటే మీరు ఆలోచించదగ్గ విషయం. దయచేసి ఈ మీడియా ద్వారా మేమందరం కోరుతా ఉన్నాం. ఇమీడియట్గా ఇవాళ పిల్లలకు కూడా మేము అందరం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి మంచి రేషన్తో మంచి ఫుడ్ ఇచ్చే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చర్యలు చేపట్టడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అది పాత బిల్డింగ్, అది మాకు సంబంధం లేని గత ప్రభుత్వంకు సంబంధం ఉన్నది. ఇవాళ మేము ఈ